ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం అంతా కూడా దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించి మళ్ళా ఈ సాయంకాల సమయమందు ఆయన మాటలు వినుటకు దేవుడు ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. మరి నూతన సంవత్సరంలో ఎన్ని రోజులు ప్రయాణం చేసాం? మనం 8వ రోజు ప్రయాణం చేసాం. అయితే దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు దీవించబడాలి, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలాగుంటే ఈ సంవత్సరం అంతా కూడా దీవించబడతాం, ఎలాగుంటే మనము ఆశీర్వదించబడతాం? దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, నీ యొక్క పాత స్వభావమును విడిచిపెట్టేసేయాలంట. నీ యొక్క పాత స్వభావం అంటే దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఏమైనా ఉంటే ఈ సంవత్సరమైనా వాటిని విడిచిపెడతావని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలని, ఆయన సొత్తుగా నిన్ను చేసుకోవాలని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. మరి నువ్వు వాటిని వదిలిపెట్టుకుంటావా? వదిలిపెడితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడై ఉండి నేను నడిపించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుతో ఈ యొక్క సంఘానికి రాస్తూ ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో దేవుడు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానం చేసుకుంటాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాలత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి కాలమందు ఈ నూతన జీవితం యొక్క ఆఖరి వరకు కూడా నువ్వు దీవించబడాలన్నా, ఆఖరి వరకు నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీ పాత స్వభావాన్ని వదిలే, నీ పాత జీవితాన్ని వదిలే. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలను కూడా దేవుడు నీకు దయచేశాడు. అంటే నీ మంచితనం బట్టో లేకపోతే నువ్వు జీవించిన జీవితం మంచిదనో కాదు. ఆయన ప్రేమను బట్టి ఈ సంవత్సరం మారుతావని ఇన్ని సంవత్సరాలు, నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు కూడా నీకు దయా కిరీటముగా దేవుడు దయచేశాడు. ఇన్ని సంవత్సరాలు దయచేసిన దేవుడు మరొక సంవత్సరాన్ని కూడా దేవుడు మనకు దయచేశాడు. మరొక సంవత్సరాన్ని కూడా దయచేసినటువంటి దేవుడు ఈ సంవత్సరంలో
నువ్వు ఎలా జీవిస్తే నువ్వు దీవించబడతావో ఇన్ని సంవత్సరాలు కూడా ఏమా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనకు వచ్చి ఉన్నాయి. అయినా మనం దీవెనంటే ఏంటో తెలియదు. మన బతుకంతా కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడుకైనా కష్టాలు నష్టాలు శోభనలు మనశ్శాంతి లేకుండా పోతాం. ఇయే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం మారుతాం ఈ సంవత్సరం మారుతామని చెప్పి దేవుడు నీకు సంవత్సరాల మీద సంవత్సరాలు పొడిగించుకుంటూ వస్తుంటే నీ స్వభావం మారుతుందా, నీ ఆలోచన మారుతుందా, నీ తలంపులు మారుతుందా. అందుకనే దేవాది దేవుడు తన లేఖనము ద్వారా తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు దీవెన పొందుకో. దీవెనలు ఇవ్వటానికి దేవుడు నీకు ఎప్పుడూ నీ వెంటే ఉంటున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. కానీ నీ స్వభావం మారకపోవటాన ఆయన తెచ్చినటువంటి దీవెని కూడా నీకు ఇయ్యలేక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెనక తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రతి సంవత్సరము నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన దీవెన చేత పట్టుకొని నీ కోసం వస్తుంటే నువ్వు ఆయన వైపు చూస్తలేదు, ఆయన ఇచ్చే దీవెన వైపు చూస్తలేదు, లోకం వైపు చూస్తున్నావు, లోకానుసారమైన వాటిని ప్రేమిస్తున్నావు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు వృధాగా పోయినాయి, ఈ సంవత్సరం అన్నా నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు నేను ఇస్తానన్నటువంటి ఆశీర్వాదమును దీవెనను నీకు దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇస్తాను. ఎందుకంటే సౌలులో ఉన్నప్పుడు పౌలు గారు కూడా చేసిన పని అదే, వ్యతిరేకమైన చేశాడు. కానీ ఆయన పట్టుకున్న తర్వాత ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన జీవితాన్ని మార్చుకున్నాక ఆయన దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు మార్చుకుంటే పరలోక రాజ్యం నీకు దేవుడు బహుమానంగా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తం ఏమై ఉంది, మరి నీ ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని పట్ల దేవుని యొక్క చిత్తములో నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నేను నువ్వు ఒకసారి పరిశోధన చేసుకుంటున్నావా? ఆలయాల గురించి అర్థమే సరిపోతుంది కానీ అయ్య గారు మరి నాకు ఎక్కడ కుదురుతుంది, నన్ను నేను సరి చేసుకున్నంత ఎక్కడ ఉంది, వాళ్ళంతా వీళ్ళిట్ట ఈ అమ్మట ఆ అమ్మట అని వాళ్ళ గురించి ఎతకదానికే నాకు సమయం చాలుతుందా? మరి నా గురించి నేను సరి చేసుకొని ఏంటి అసలు నా సంగతి ఏంటి ప్రభు అని చెప్పి నేను ఆలోచించుకునే అంత సమయం నాకు కుదరతం లేదయ్యా. దేవుడు అంటున్నాడు, ఆళ్ళేళ్ల గురించి నీకెందుకమ్మా, ఆళ్ళేళ్ల గురించి నీకెందుకమ్మా, నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు నేను బహుమానం ఇస్తానంటే ఆళ్ళేళ్ల గురించి నీకెందుకు? ఆళ్ళేళ్ల గురించి కాదు, నీ గురించి నా దగ్గరకు వచ్చి ప్రాధాయపడు. ప్రాధాయపడితే నీ జీవితాన్ని ధన్యకరంగా చేస్తాడు. సరి చేసుకుంటావా? ఈ సంవత్సరం అన్నా సరి చేసుకుంటావా? దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తాను. తన లేఖనము ద్వారా నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి రాకముందు అబద్ధాలు ఆడేదానివి, మోసకరమైన జీవితం జీవించావు. ఇంకా ఎన్నెన్నో ఇప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనము చదువుకున్నాం. ఈ నీ మాటలో నా మాటలో కాదు, అనుభవంతో కూడినటువంటి మాటలు. ఎవరు అనుభవంతో కూడినటువంటి మాటలు చెబుతుంది. ఇంతకు ముందు నా జీవితం కూడా అలాంటిదే, అలాగే నేను వ్యతిరేకంగా చేశాను దేవునికి. అసలు దేవుడు అంటే లెక్క లేకుండా దీవించాను, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించాను. కానీ ఒకనొక దినమున దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చిన దేవుడే నీ జీవితాన్ని కూడా మార్చాలని ఆశపడుతున్నాడు. నేను వదిలేసినట్లుగానే మీరు కూడా పాత స్వభావాన్ని వదిలేస్తున్నారా? అమ్మా ఇంకెంతకాలం అట్టి పట్టుకుని ఊగిసలాడతారు? ఇంకా శ్రమల పాలు అవుతాం ఎందుకు మీకు?
దేవుడు అటన్నిటి నుంచి విడిపించేస్తానని ఆయన లేఖనము ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడే. అర్థమవట్లేదా దేవుని యొక్క వాక్యం? లోబడాలనేటువంటి ఆలోచన నీలోకి రావట్లేదా? దేవునికి భయపడాలనేటువంటి ఆలోచన నీలోకి రావట్లేదా? ఒకవేళ అలాంటి మనసే నీలోకి రాకపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చిందంట. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తే దాన్ని తప్పించడానికి ఎవ్వరు వశము కూడా కాదు. చెప్పగలిగిన వరకు చెబుతున్నాడు, ఓర్చుకోగలిగిన వరకు ఓర్చుకుంటున్నాడు. శుద్ధి మించిపోతే ఉగ్రుడు అవుతానని చెబుతున్నాడు. ఆలోచిస్తున్నావు అసలు దేవుని యొక్క వాక్యాన్ని? హెచ్చరిస్తున్నాడు నీకు. వాక్యమే దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్నటువంటి ఆ వాక్యము నీకు వినిపించుచుండగా వాక్యానికి భయపడితే దేవునికి భయపడినట్టే, వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్లే. నీ జీవితంలో దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడతలేదా? లోకానుసారమైన వాటి వైపు చూస్తున్నావా? జాగ్రత్త, ఇది హెచ్చరిక. నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అందుకనే దేవుడు ఇక్కడ చదివిస్తున్నటువంటి మాట ఏంటి? కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జానత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, హల్లెలూయా హల్లెలూయా, దురాశలు మీ జీవితాలని పాడు చేస్తుంది, మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఏందనుకుంటున్నారు? దురాశ. దురాశ అంటే ఏంటి ఏమ్మా? దురాశ అంటే మందగాన్ని మనం తెచ్చుకోవాలని ఆశపడతాం. దురాశ కాదు అది. దేవుడు ఏం చెబుతున్నాడు? ఎన్ని సంవత్సరాలు నువ్వు వాటితోనే జీవించావు, అందుకని నువ్వు ఎదగలేకపోయావు. లోకులను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. నువ్వు లోకులను దూషిస్తే నేను నిన్ను దూషిస్తాను. ఇంతకాలము మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క స్వభావం మనలో ఉంది. దురాశ అనేటువంటి స్వభావం మనలో ఉంది. ఆ దురాశ మనల్ని ఏం చేస్తుందంటే అణిచేస్తుంది. ఆశపడబాక. దేవుడు చెబుతున్నాడు, ఎదట వారి దాని నుంచి నువ్వు ఆశించబాక, నీకు కలిగిన దాంతో నువ్వు హల్లెలూయా హల్లెలూయా ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పొందు. వాళ్ళు అది సంపాదించారు, ఇటు సంపాదించారు, నేను కూడా సంపాదించాలి అనుకున్నావనుకో, నీకై నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకో. దేవుడు సెలవిస్తున్నాడు. మనం అనుకుంటాము విగ్రహారాధన మహాపాపం అనుకుంటాం కదా. ఏమో విగ్రహారాధన మహాపాపం అనుకుంటున్నాం. ఏంటి విగ్రహారాధన? ఆ బొమ్మలకు పోయి నమస్కరిస్తాం అనుకుంటున్నారా? వాటికి పూజలు చేస్తాం అనుకుంటున్నారా? వాటికి టెంకాయలు కొడతాం అనుకుంటున్నారా? కాదు, ఆ విగ్రహారాధన కాదు. ఇక్కడ చెబుతున్నాడు, దేవుని యొక్క వాక్యం మన సెలవిస్తుంది. చదువు. విగ్రహారాధన అయినా ధనాపేక్ష అంట. హల్లెలూయా. ఈ ధనాపేక్ష అనేటువంటి ఈ విగ్రహము ఇది ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలోనే ఉంటుంది, నీ మనసులోనే ఉంటుంది. నీ ఆలోచన అంతా కూడా ధనాపేక్ష మీదే. అదే ఒక విగ్రహం లాగా నీ హృదయంలో ముద్రించుకున్నవంట. ధనాపేక్ష. ధనం ఉండొచ్చు, దాని మీద ఆపేక్ష. ఆపేక్ష అంటే
అతికి మించినటువంటి ఆశ ఉండకూడదు. ఏమో ఇచ్చినప్పటికే ఇస్తాడు యేసయ్య. ఇవాళకి ఎంత ఇచ్చాడు, ఇవాళకి ఆరోగ్యం ఇచ్చాడు, నాకు చాలు. హల్లెలూయా. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నీ పై వాళ్ళ గురించి కాదు, నీకంటే తక్కువ వాళ్ళ గురించి. నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, వారికి ఆ ఇల్లు కూడా లేదు పాపం అని వారి జాలిదలు. ఇంకా నిన్ను ప్రేమిస్తాడు, వారి పట్ల కూడా దేవుడు కార్యములు జరిగిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష అనే విగ్రహాన్ని నువ్వు తీసేసుకున్న రోజున నువ్వు బాగుపడతావు. ఈ విగ్రహం చాలా ప్రమాదకరమైంది. ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే పరలోకానికి దూరం చేస్తుంది. ఇది సత్యమని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుని యొక్క వాక్యము ఎంత వెచ్చలవిడిగా హెచ్చరిస్తున్నప్పటికైనా నీ మనసులో అది చెక్కు చెదరతల్లా. ఏది ఆ ధనాపేక్ష అనేది నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహము చెక్కు చెదరతల్లా. అసలు అంటే ఆ విగ్రహము నీలో ఉండి పనిచేస్తుంది, కానీ దేవుని యొక్క మాటలు మాత్రం నీలోకి వెళ్ళనీయట్లేదు. నీలోకి వెళ్ళనీయట్లేదు. అందుకనే ఈ ధనాపేక్ష అనేటువంటి విగ్రహాన్ని మనం తీసేసుకోకపోతే ఈ లోకానుసారంగా దరిద్రులమే, పరలోక సంబంధముగా కూడా దరిద్రులమే. ఆ దరిద్రతను తీసేయాలనే దేవుడు వచ్చాడు. వచ్చినటువంటి దేవుడే మరొక సంవత్సరాన్ని నీకు దయా కిరీటముగా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఆశే. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం. దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము పరలోకం అంటే ఎవరికి ఆశ లేదు చెప్పండి మీలో? ఏమా చెప్పాలి? పరలోకం వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు పరలోకము పోవాలనే ఆశ. ప్రతి ఒక్కరు పరలోకం పోవాలనే ఆశ, కానీ ఆశకు తగినట్లుగా నీ జీవితం ఉండాలన్నాడు. ఆశపడ తప్పులేదు. పరలోకంలో రాజ్యంలో చేరాలంటే ఆశపడతామంటే తప్ప కాదు. ఎందుకు తప్పు కాదంటున్నానంటే నీ వారసత్వం అది నీది. నీది నువ్వు పొందుకోవటానికి, ఆశించడానికి, నీ దాన్ని నువ్వు ఆశించడానికి తప్పేముంది? తప్పు కాదు. బయట దాన్ని ఆశిస్తే అది తప్పు. అంతేగాని పరలోక రాజ్యం పోవాలని ఆశ అయితే ఉంటుంది, కానీ దానికి తోడు ఈ లోక ఆశ కూడా ఉంటుంది. పరలోక ఆశ ఉంటుంది, ఈ లోక ఆశ ఉంటుంది. కొంతలు కలిసిద్దా ఈ రెండింటికి? ఎందుకని కలవదు చెప్పండి? ఎందుకు ఈ రెండింటికి కొంతలు కలవదు చెప్తే వాక్యం అర్థమయ్యానంటే చెప్పండి. నేను పని చేసిందా పని చేయదని అడగలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అక్కడది ఇక్కడ పని చేసిద్ది, ఇక్కడ అక్కడ ఎందుకు పని చేయదు అంటే అక్కడ ప్రేమ అనురాగాలతో ఆత్మీయతతో నివసించేటువంటి ప్రదేశం ఇది. ప్రేమ అనురాగాలు ఉన్నటువంటి వారే ఆ రాజ్యములోకి వెళ్ళగలరు. కానీ ఈ రాజ్యములో ఉన్నది, భూమి మీద ఉన్నది ఏంటంటే దానికి వ్యతిరేకమైనది ఉంది. మంచితనం అనేది ఎక్కడైనా పనిచేసింది, చేసిందే చేసింది. ఈ ఊళ్ళోనైనా పనిచేసింది, నువ్వు ఏ ఊరు పోయినా పనిచేసింది, ఏ దేశం పోయినా పనిచేసింది. మంచి అయితే అదే, చెడు అయితే అన్ని చోట్ల పనిచేసిద్దా? అర్థమవుతుంది అసలు వాక్యం? మంచి మంచి అయితే ఏడైనా పని చేసింది. అందుకనే యేసయ్య ఎక్కడైనా పని చేయగలరు, ఎక్కడ అన్న వాళ్ళైనా దీవించగలరు. ఎందుకంటే ప్రేమ
ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆ ప్రేమను పంచడానికి వచ్చాడు కాబట్టి, ఆ ప్రేమ అనేది ఎక్కడికి వెళ్ళినా సెలమని అయింది. అదే చెడు అనేది ఏంటంటే ఈ లోకానుసారమైనటువంటిది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానుసారమైనటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలను వదిలేసేయండి, పాత స్వభావాన్ని వదిలేసేయండి. దేవుడు చెబుతున్నాడు నీతో, వదిలే. ఇంత ఖచ్చితంగా నీకు చెప్పినా కానీ నీకు సూప్ అంతా, నీ ఆలోచన అంతా అటే ఉందనుకో, నువ్వు మారలేదనుకో, ఎవరేం చేస్తారు? ఆశపడ్డాడు ఒక ధనవంతుడు, వెళ్ళాలయ్యా నేను, ఏం చేయమంటావు చెప్పాను. చెత్తపడే వచ్చాడుగా, అమ్మా చెత్తపడే వచ్చాడు. చెత్తపడి వచ్చినటువంటి వాడు మరి ఎందుకు వెళ్ళలేకపోయాడు? అమ్మా హల్లెలూయా. ఈ లోకధనము విగ్రహంలాగా ఆయన హృదయంలో ఉన్నదే. ఈ విగ్రహం అక్కడ పనిచేయదు. ఈ విగ్రహం తీసేసుకుంటే అమ్మా అక్కడికి దేవుడు చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడా లేదా? నీ ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చేయి, దానికి తగ్గట్టుగా నేను అక్కడ నీకు పరలోక రాజ్యంలో ఇస్తానన్నాడు. ఈయన అన్నాడు, ఆయనతో నేను చెప్పాడా? మనతో కూడా చెబుతున్నాడా? మనతో కూడా చెబుతున్నాడు. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఈ లోకానుసారమైనటువంటి ధనాపేక్ష దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. వ్యసన పరుడు ఎందుకు తిరిగి వచ్చాడు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. నీ జీవితం సంగతి ఏంటి? అమ్మా పొయ్యి కాడికి వెళ్తావు, అన్నం కూరలు వండుతావు, గబకనే అన్నం పొంగొస్తుంటాను, ఏదో కలవతం ఏం చేస్తావు అంటే మసి కూడా దొరకలేదని ఏం చేస్తావు? అన్నం అంతా కూడా నేల పోలైపోద్దని చెప్పి చప్పుని చేతితో పక్కకు లాగేద్దామని చెప్పి లాగేద్దాం. చక్కమని చేయగలిగింది, బొబ్బెక్కింది. ఏది ఒక చిన్న మూత తీస్తేనే అది ఎన్ని రోజులు బాధపడతాం మనం? అది తగ్గిందాకా బాధపడతానే ఉంటాం. మరి ఈ బాధ పడలేకపోతే మరి ఆ బాధ ఎడబడతావు? అందుకనే దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష అనేటువంటి విగ్రహాన్ని చంపే, నీలో జీవం పోయిమాక. జీవం పోతామంటే దానికి అనుకూలమైనటువంటి పనులు నువ్వు చేస్తే అది ఇంకా నీలో బలపడింది. బలపడే కొద్దీ నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు దూరం అయిపోతావు. ఆ పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని ధన్యకరంగా నేను చేస్తాను. ఆలోచించండి. ఆనాడు ఆ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని వదిలేసి ఇంకో ధనవంతుడు పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఈ ధనవంతుడు ఆ ధనవంతుడు ఒకటే. ఆయన కూడా ధనం గల్లవాడే, ఈయన కూడా ధనం గల్లవాడే. అయితే ఈయనేమో పాపముతోనూ అన్యాయముతోనూ మోసకరమైన జీవితంతో సంపాదించాడు. మరి ఆయన సంపాదన బట్టి ధనవంతుడు అన్నాడు, కానీ ఆయన గురించి ఇంకా విమర్శగా చెప్పాల. కానీ పాపం అనేది మనల్ని పీడిస్తున్నప్పుడు, పాపి అంటే ఈ లోకానుసారమైనటువంటి దానిలో మునిగిపోయినటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చినాక ఆ స్వభావాన్ని మార్చుకున్నాడు. ఏ స్వభావాన్ని? పాత స్వభావం అంటే పాత స్వభావం అంటే పాప స్వభావం. పాప స్వభావాన్ని మర్చిపోయాడు. ఇది నాకు శాశ్వతమైనది కాదు, ఇది నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది కాదు. ఈ లోకానుసారమైన దాన్ని సంపాదించుకొని కొంతకాలానికి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకానికి విడిచిపెట్టాల్సినప్పుడు ఆ సమయంలో ఇది నా వెంట రాదు. అందుకని ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోక రాజ్యం. గ్రహించాడు,
విడిచిపెట్టాడు. హల్లెలూయా. గ్రహించాడు, విడిచిపెట్టాడు. దేవుడు తన వాక్యము ద్వారా కూడా చెబుతున్నాడు, నువ్వు గ్రహించు, పాత స్వభావాన్ని విడిచిపెట్టు, దేవుని యొక్క రాజ్యంలో, నా రాజ్యంలో నీకు వాసత్వాన్ని ఇస్తాను. ఆలోచించు. వదిలిపెడుతున్నావా? లేదు లేదు, నేను సన్నిధికి వెళ్తున్నానుగా, ఆయన ఎక్కడిగా క్షమిస్తాడులే, తీసుకెళ్తాడులే అనుకుంటున్నావా? హల్లెలూయా. కుదరదు. ఒక ఆమె రక్షణ పొందిందంట. అరే మీ ఆవిడ రక్షణ పొందింది కదా, నువ్వు కూడా రక్షణ పొందితే ఇద్దరు పరలోక రాజ్యం కదా, నేను పొందకపోయినా వెళ్తానులే పరలోక రాజ్యం అని. ఏదంట? రక్షణ పొందకపోయినా పరలోక రాజ్యం వెళ్తాడంట. సాధ్యమేనా? తెలుసా? మరి ఇదంతా తెలిసినటువంటి నువ్వేందుకు మార్చుకోలేకపోతున్నావు స్వభావాన్ని? ముష్టి ప్రాణులు వేస్తున్నాడు, ముష్టి ప్రాణులు వేస్తున్నాడు. ఆయన అంట ఆ పరలోక రాజ్యం మీద ఆ వెనకమాల పోతాడంట. కొమ్ము పట్టుకొని వెళ్ళి ఆ జేబులో కచ్చిపు తీసి అంట ఆ ముందే వేస్తాడంట. అక్కడికి వెళ్ళినాక అంట ఆ కచ్చిపు తీసి ఆడు వేస్తాడంట. ఆ కచ్చిపు కోసం ముందుకు వెళ్తాడంట, ఆయన అప్పటి వెళ్ళిపోతాడంట. ఏమో ఏదో దొంగతనం చేసి వచ్చినంత తేలిక చెబుతున్నాడు. అసలు అక్కడ దాకా కూడా పోతారు. గ్రహించలేకపోతున్నామమ్మా. దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా తెలియపరుస్తున్నప్పటికైనా గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు చెబుతున్నాడు? పాత స్వభావాన్ని వదిలే. అరే లోకానుసారంగా ఎవరైనా కానీ అమ్మ డబ్బులతో రాండి తీసుకెళ్ళండి అంటే ఎవరైనా పరిగెత్తుకోవాలి, ఎవరైనా పరిగెత్తుకోవాలి. పాత స్వభావాన్ని వదిలేయామంటే ఎందుకు వదిలేయలేకపోతున్నాం? ఆలోచించండి. అభూతులతో మానం, అతంత్ర మాట మాట్లాడుతూ మానం, ఊరి చూస్తా మానం, కోపడుతూ మానం. కానీ పరలోక రాజ్యం మట్టుకి కుదరదు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. స్పష్టంగా తెలియబోతున్నాడు. ఇప్పుడు రేపు నీకు ఆడపోయినాక అయ్యా నాకు తెలియదయ్యా అంటానికి నా దాసుడి చేత నేను ఎన్నిసార్లు నీకు ప్రకటన చేశాను, మారలేదు. ఒక ధనవంతుడు వెళ్ళాడు అగ్నిగుండంలో. అయ్యో ఎట్లుందని నేను ఎట్లుందని తప్పించేవాడు లేడని, ఏడైతే గబక్కన ఏదన్నా ప్రమాదం జరిగిందంటే చుట్టుపక్కల తగులుకొని అవకాశం ఉన్నంత వరకు కాపాడతారు. అక్కడ నువ్వు అయ్యో అయ్యో అని ఎర్రి కేకలేసినా నేను తెచ్చుకునేవాడు లేడు. ఎందుకు లేడంటే వ్యతిరేక జీవితం జీవించావు కాబట్టి, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి. పిల్లలు చదువుతున్నారు, చదువు చెబుతారు, ఏమో చెప్పినప్పుడు ఎవరు ప్రయోజకులు అవుతారు? మరి ఇప్పుడు ప్రయోజకుడు అవుతున్నావా లేకపోతే పని పనుడు అవుతున్నావా? దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నాడు, టీచర్ బోధించినట్టుగా ఇది నీకు బోధిస్తుంటే శ్రద్ధ కలిగి ఉంటే ప్రయోజకులు అవుతారు, లేకపోతే ప్రయోజనం. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. బిడ్డలు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, కొంతమంది పనికి మంది అయిపోతున్నారు. ఎందుకంటే శ్రద్ధ పెడుతున్నాను, ధ్యాస పెట్టినందువల్ల. చిన్న బిడ్డలో చదువు మీద ధ్యాస పెట్టినప్పుడు పెద్ద అయినా చదువు మీద ధ్యాస పెట్టనంటే పని అయితే అది ఒక తలకాయ నొప్పిగా మారింది. నీ జీవితం కూడా అలాగే ఉంటుంది, నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు, అయ్యా లోబడతానయ్యా, ఇక నేను ఏది చేయను ప్రభా, నీ మాట కట్టుబడతానయ్యా అని చెప్పి నువ్వు కట్టుబడగలిగితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు.
ఈ లోకానుసారంగా నువ్వు విడిచిపెట్టాల్సిన ఏం చెబుతున్నాడు చదువు ఒకసారి. జాలత్వమును, ధనాపేక్షను చంపేయండి. ఎప్పుడు పూర్వం అంటే ఎవరు? మన పితరులు, మన సంబంధులు. వాళ్ళ దగ్గర నుంచి మనకు సంభవించింది. వాళ్ళకు బోధించాడు దేవుడు, మనకు బోధిస్తున్నాడు. ఆనాడు మారినటువంటి వారికి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చాడు. లోబడినటువంటి వారు అయ్యో 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 అంటున్నారు. అయ్యో అన్నలేదు, కొయ్యో అన్నలేదు, ఏమి లేదు. నీ జీవితం నీకు అంతే. ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆయన బోధించడం ఏమైనా ఆపాడా? ఎందుకు ఆపలేదు? మీరన్నా మారుతారేమోనని. వాళ్ళు మారలేదు, నువ్వన్నా మారుతావేమోనని నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను పులికొల్పుతున్నాడు. ఎంత చెప్పినా వినపోతే శిక్ష తప్పదే కదా. ఏమా దొంగతనం చేయబాక అని చెప్పి పోలీసులు కూడా ఎన్నోసార్లు చెబుతారు. ఇక తర్వాత వాడికి మారకుండా అదే చేస్తుంటే ఏమంటాడు? అది వీడికి శిక్ష వేసేయండి అంటే ఏం కోల్పోతున్నాం? స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోతున్నాం ఆ జైల్లో మాట్లాడి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దాని నుంచి, ఆ జైలు అనేటువంటి దాని నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి తన దాసులను ఏర్పరచుకొని తన వాక్యాన్ని మీకు బోధిస్తుంది. వింటారా? మేలుకుంటారు. లేదనుకో నా ఇష్టం అన్న వరకు నీ ఇష్టమే నిన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసింది. లోబడే వరకు ఆ లోబడే మనసు తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పడేసింది. ఏం కావాలి ఏమో? లోబడి మనసు కావాలంటే చాలా కష్టం. చెప్పిన నోట్ల నుంచి మాట వచ్చినంత తేలిక కాదు, ఈజీ కాదు. హల్లెలూయా. అది ఈ పాపలోకంలో జీవించడం అంటే అస్సలు అసాధ్యం. హల్లెలూయా. నేను తిరిగి చూసినా కానీ, వెనక్కి వచ్చినా కానీ, వెంటే వచ్చి మళ్ళీ లాక్కెళ్తానికి అది ఎప్పుడు సిద్ధంగానే ఉంది. వెంటనే అది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చదివిస్తున్నారు. నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా ఎంత ప్రేమ చూపిస్తున్నా? చూశారు. ఎవరిని పంపించాడు? తన సొంత కుమారుని శరీరధారిగా ఈ లోకానికి పంపించి మన పాపాలన్నీ కూడా ఆయన మూలంగా విడుదల పొందినట్లుగా మనం పడాల్సినటువంటి శ్రమలని, శిక్షలన్నీ కూడా ఆయన పడుతూ మనకు విడుదలిస్తున్నాడు. నువ్వేమో కష్టపడమంటున్నాడా? కొట్టాలతో కొట్టాలంటున్నాడా? నువ్వు విడుదల పొందాలంటే ఏమవుతావు? నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీవు పొందాల్సినటువంటి శ్రమ నేను పొందుతాను. నా సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నేను నీకు దయచేస్తాను. ఇంత ప్రేమగా ఎవరైనా శత్రువులు పలకరిస్తారమ్మా? అమ్మా, అది యేసయ్యకే సాధ్యం.
అది యేసయ్యకే సాధ్యం. ఎవరైనా మంచివాడు లెక్క చెప్పారా? అమ్మో వాడు వస్తున్నాడు, వాడు ఎదురైతే ఏం మాట్లాడతాడో తెలియదు, ముందు కొట్టేస్తాడు అంటే మామూలు భయమా? అవకాశం ఉంటే పక్క పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎదిరిపోతే ఆడ దేనత్వం వచ్చేటట్టుగా మెట్టేస్తాడు. ఏమో అదే మంచివాడు పాపం, వాడు ఏమనడు, ఎన్ని కొట్టినా ఎన్ని తీసినా ఏమనడు అంటే హెచ్చరిక పోతాడు. అటు మానవుని యొక్క స్వభావం ఇప్పుడు దేవుని ముందు ఎట్టుందంటే అలాగే తర్వాతగా తెలిసేది. ఏమో తర్వాతగా తెలిసేది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, పాత స్వభావం వదిలేసి నవీన స్వభావం. నవీన స్వభావం అంటే ఏంటంటే గలతీకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. ఇవేం చేస్తాయంట? పరలోకానికి తీసుకెళ్తాయంట. ఎక్కడ తీసుకెళ్తే? నిత్య జీవరాజ్యంలోనికి తీసుకొని వెళ్తాయి. ప్రేమ, సమాధానము, నెమ్మది, అన్ని దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. ఇక్కడ కూడా నీకు సమాధానం ఇస్తాయి. మరి పరలోకానికి పోకుండా చేసే పాప స్వభావం అని చెప్పేది ఏంటి? చదువు కొలసీలు రాసిన పత్రికలో అపవిత్రతను, కామాతను, దురాశను, విగ్రహారాధనైన, ధనాపేక్షను చంపివేయండి. చంపేయండి. మీరు ఈ భూమి మీద ఉండగానే వాటిని చంపేయండి మీలో నుంచి. ఏదన్నా కన్ను తేడా చేసిందంటే ఇంకో కంటి కూడా తేడా వచ్చిందమ్మా, నీ కంటి ద్వారా అంటే ఏం చేస్తావు? ఆ కన్ను తీసే. ఒకటి పోయినా ఇంకోటి ఉండదు కదా, చూస్తాం, తీసే. ఎందుకు? ఇంకో కన్ను బాగుండాలని, నీ ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే ఆ కన్ను చేసిన తేడాన్ని నువ్వు తీసేసుకుంటే, నీలో ఏ లోపం లేకపోతే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ అవసరం జరిగిన వాడు కనుక నువ్వేం అడిగితేవి నీకు ఇస్తాడు. ఇటు గొప్ప ధన్యతను నీకు ఇస్తాను. పరలోకము కావాలంటే ప్రేమ, సమాధానము, సంపూర్ణ సంతోషమును, దీర్ఘశాంతమును, దయాళత్వమును, మంచితనమును, సాత్వికమును, ఆశా నిగ్రహమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వారికి పరలోకాన్ని ఇస్తాడంట. పరలోకము వద్దు అనుకున్నటువంటి వారు ఈ లోక ధనాపేక్షలు మునిగిపోతారు. ఏది కావాలో నువ్వే కోరుకో. దేవుడు రెండు నీ ముందు ఉంచాడు. పరలోకం కావాలంటే ఏం చేయాలో దేవుడు నీ ముందు ఉంచాడు. నువ్వు లోకంలో నువ్వు నశించిపోవాలంటే ఏం చేస్తే నశించిపోతావో దేవుడు తన వాక్యం ద్వారా నీతో బోధించాడు. రెండు నీ ముందే ఉంచాడు. ఇక మళ్ళుకుంటావో మళ్ళుకోవో నీ ఇష్టం. ఆనాడే అప్పు చెప్పేశాడు. ఏమా ఆదాము అవ్వలతో ఆనాడే అప్పు చెప్పేశాడు. అదే రకంగా ఈనాడు కూడా అదే అప్పు చెప్పేస్తున్నాడు. తెలియపరిచాడు, మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ప్రతిఫలం ఉంటుంది. గ్రహించు, నీ జీవితాన్ని సరి చేసుకుంటావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక నీవే వాటికి లోబడకుండా వాటి నుండి విడుదల పొందుకొని దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయనతో గడిచేటువంటి ధన్యతను మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో
దీవించి ఆస్వాదించి ఆయన రెక్కల కింద భద్రపరిచి మహిమ పొందమని